నీటిలో షిప్ మాత్రమే వెళ్తుంది, కానీ ఇక ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వబోతోంది. మనం చూసాం కొన్ని సముద్రాల్లో ల్యాండ్ అవ్వటం, నీటిలో ల్యాండ్ అవ్వటం చూసాం. కానీ రెగ్యులర్గా మనం కూడా ఆ సముద్రాల్లోనే ఫ్లైట్ ఎక్కే అవకాశాలు కల్పించబోతోంది బాంబే. ఇక రెగ్యులర్గా కూడా ఎయిర్ ట్రాఫిక్, ముంబై ఎయిర్ ట్రాఫిక్ అంతా కూడా సముద్రంలో జరగబోతోంది. దాదాపు 9 కోట్ల ప్రజలు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించేలాగా అన్ని వసతులు కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం డిపిఆర్ని తయారు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అధికారులను కోరడం జరిగింది. పాల్ఘాట్ జిల్లాలోని కోరే బీచ్ దగ్గర ఈ సముద్రపు ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు కార్గోని కూడా ఇక్కడి నుండి పంపించాలని నిర్ణయించుకుంది. దీనికి మాధవన్ పోర్టును కూడా అనుసంధానం చేయబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుండి మెట్రో సర్వీసులను కూడా అనుసంధానం చేయబోతున్నారు. అలాగే ఎక్స్ప్రెస్ హైవేలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ నుండి అనుసంధానించబోతున్నారు. సో ఇక ఫ్యూచర్లో ప్రతి ట్రావెలింగ్ కూడా సముద్ర ఎయిర్పోర్ట్ నుండే ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉన్న ఎయిర్పోర్ట్ బాంబేలో మనం చూసుకోవచ్చు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి, రీచ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నాము. ఇవన్నీ దీనివల్ల ఫ్లైట్స్ క్యాచ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికోసమనే ఇప్పుడు ఇక్కడ సముద్రంలో దాదాపు 45,000 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంట్లో దాదాపు 25,000 కోట్ల రూపాయలు సముద్రాన్ని పూడ్చడానికి మాత్రమే, ఆ నీటిని పూడ్చడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మిగతా 20,000 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరుగుతుంది. అన్ని వసతులు ఇక్కడ ఉండబోతున్నాయి, అన్ని వసతుల్ని ఏర్పాటు చేయబోతున్నారు. అటు కార్గోని కూడా 28,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చేలాగా చూడటానికి మెట్రిక్ టన్నుల 28,000 మెట్రిక్ టన్నుల కార్గోని పంపించడానికి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో ఇక సముద్రం ఇప్పుడే మహారాష్ట్రలో మొదలైంది. సముద్రం ఎక్కడైతే ఉందో, ఏ రాష్ట్రంలో అయితే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సముద్రపు ఎయిర్పోర్ట్ని నిర్మిస్తాయి అని కూడా మనకు సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇండియాలోనే ఫస్ట్ సముద్రపు ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా సముద్రపు ఎయిర్పోర్ట్లను నిర్మించడం జరిగింది. ఇక భారతదేశంలో ఇదే మొదటిసారి కాబోతోంది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ కోరే బీచ్లో నిర్మించబోతున్నారు.